హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. సంపత్తులు విద్య అన్నీ నేర్పడం కానీ ప్రేమ చూపటం కానీ ఉంటారు. వాళ్ళు చనిపోయిన నమస్తే. హరే కృష్ణ. మీ కళలు భారతీయ సనాతన ధర్మానికి ముడిపడి ఉందండి. అదొకటి. మాకు ఇంకొకటి అంతు చిక్కని ఒక మనము ప్రజలకు మీరు ఒకటి చెప్పాలండి ప్రభు గారు. చెప్తాను. తల్లిదండ్రుల ఫోటో వాళ్ళు ఎలా ఉంటారో చనిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీరు ఊహించుకొని ఆ ఫోటోని చూసి యావత్తు ఎక్కడెక్కడి నుంచో వేరే కంట్రీస్ నుంచి కావచ్చు, ఒక మామూలు వ్యక్తి ఆటో తోలే వ్యక్తి కావచ్చు, ఒక బస్సు తోలే వ్యక్తి కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విఐపీస్ కావచ్చు, ఒక సెలబ్రిటీస్ కావచ్చు, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి మీ దగ్గరే మా తల్లిది మా తండ్రిది మీరే వేయాలి, అది మీరేస్తేనే అది యాసిటీస్ మాకు దొరుకుతుంది అన్న ఒక భావంతో మీ దగ్గరకు వస్తున్నారు గురుగారు. ఆ ఒక సీక్రెటు అది మా ప్రేక్షకులకి మీరు చెప్పవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. హరే కృష్ణ. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తాతలు ఎంతో చరిత్ర గల వాళ్ళుగా ఉంటారు. వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచడం కానీ వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పడం కానీ వాళ్ళకి ధన సంపత్తులు విద్య అన్నీ నేర్పడం కానీ ప్రేమ చూపటం కానీ ఉంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు విపరీతమైన బాధలో ఉంటారు. వాళ్ళ ఫోటో మామూలుగా ఉంటే ఇష్టం ఉండదు, ఇంకా అద్భుతంగా ఉండాలి, ఇంకా బాగుండాలి, ఒక పెయింటింగ్గా ఉండాలి, ఒక అద్భుతమైన ఫ్రేమ్గా ఉండాలి అని కోరుకోవడం అనేది చాలా సహజమైంది. ఎవరైనా సరే ఏ తల్లిదండ్రులు ప్రతి పుత్రుడికి తండ్రికి ఒకటే భావం, పేదవాడైనా కోటీశ్వరుడైనా పుత్రుడి మీద కూడా అదే భావం. అందువల్ల మా నాన్నగారి బొమ్మ అద్భుతంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చాలా స్టూడియోస్ ఉన్నాయి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ ఎందుకు వస్తారంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే ఈ డాక్టరు ఎలా ఏంటి అనేది ఆలోచిస్తారు. నా దగ్గరికి వస్తున్నారంటే అరే ఈయన ఓ భక్తుడు, ఈయన పొద్దునే మంగళహారతి ఇస్తారు, 3 గంటలు లెగుస్తారు, భగవంతుడి భజనలో ఉంటారు, తిలకంతో కంఠదారంతో జపమాలతో ఎప్పుడు భగవంతుని ఆస్మరణ చేస్తుంటారు. తర్వాత గోసేవ చేస్తుంటారు, అందరికీ గోమాత పాలు ఇస్తుంటారు. తర్వాత నిరంతరం భగవంతుడి సేవలో ఉంటారు. ఈయన చేతులతో మా నాన్నగారి బొమ్మ గనక వచ్చిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది అనే భావంతో ఉంటారు. మీరు ఎట్లా వచ్చారంటే మా పూజారి చెప్పారండి, మీ నాన్నగారి బొమ్మ మేము పలానా చాలా వేస్తున్నాం. వేయించండి, ఆయన భక్తుడు, ఆయన చేత వేస్తే మీ నాన్నగారికి ఆత్మకి చాలా దగ్గర ఆనందం అయిపోతారు, ఆయన మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటారు, మీకు చాలా ఆనందంగా ఉంటుంది, అది చాలా శాశ్వతంగా ఉంటుంది, అందుగురించి ఆయన చేత వేయిద్దాం. ఆయన 4 నియమాలు ఎలాంటి మందు తాగటం కానీ, సిగరెట్ తాగటం కానీ, టీ తాగటం కానీ, కాఫీ తాగటం కానీ, ఇంకా రకరకాల అలవాట్లు, ఎందుకంటే కళాకారులకు అన్నీ ఇలాంటి అలవాట్లతో ఉంటారు కదా, అందుగురించి ఆ భావం ఉండదు అనే భావంతో నా దగ్గరికి వస్తారు. వచ్చి చేయించుకుంటారు. చేయించుకొని ఎంతో ఆనందంతో కొంతమందికి అయితే కళ్ళపు నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి, వాళ్ళ నాన్నగారు బొమ్మ పెట్టుకోగానే. అశ్విని దత్ గారు వచ్చి వాళ్ళ నాన్నగారు బొమ్మ నా చేత వేయించుకుంటారు. నాకు కూడా అంత పెద్దవాళ్ళ బొమ్మలు ఎటువంటి నాకు అదృష్టంగా భావిస్తాను. పెద్ద పెద్దవాళ్ళు వచ్చి నా దగ్గర పెయింటింగ్స్ వేయించుకోవటం, వాళ్ళు పెట్టుకోవటం, వాళ్ళ అమ్మ నాన్నని ప్రణామం చేసుకోవటం, రోజు రాత్రులు చూసుకోవటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారాలు. ఇవాళ మా గ్యాలరీ చూడటానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. మీరందరూ చూస్తున్నారు, చాలా సంతోషం. ఈ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ గ్లో పెయింటింగ్స్. ఇది చిన్నప్పటి నుంచి నేను ఆర్ట్ అంటే ఇష్టం అంటే ఎట్లాగంటే మానవుడికి 3 రకాల ఇష్టాలు ఉండాలి, అది తల్లిదండ్రులు నేర్పాలి. అదేంటంటే 1 చిత్రలేఖనం, 2 సంగీతం, భగవంతుడి కీర్తన చేయటం, 3 భగవంతుడి గురించి వర్ణించటం, ఇతరుల గురించి వర్ణించటం. అది ఈ 3 వచ్చి ఉండాలి. ఈ 3 ఎవరికైతే వస్తుందో వాళ్ళే భగవద్ధామంకి
అర్హులు, భక్తులకి అర్హులు, భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మికతకి అవకాశం ఉంటుంది. మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అన్నీ దాంట్లో మూడిట్లో ఉంటాయి. ఎందుకంటే చిత్రలేఖం వచ్చిందనుకోండి కృష్ణభగవానుడు బొమ్మలు వేస్తారు. తర్వాత సంగీతం వచ్చిందనుకోండి అన్నమయ్యలాగా, త్యాగరాజు గారిలాగా, చైతన్య మహాప్రభు గారిలాగా కీర్తన చేస్తుంటారు. తర్వాత భగవంతుడి గురించి వర్ణన అనుకోండి, భగవంతుడి గురించి వర్ణన చేస్తారు. మనం ఇప్పుడు బయట ఎంతమంది స్టేజ్ మీద ఎంతమందిని వర్ణిస్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అవి చేశారు, ఇవి చేశారు. అట్లాగే ఈ మనిషి కూడా భగవంతుడి గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి, భాగవతం గురించి, కృష్ణభగవానుడి లీలలు ఎలా ఉంటాయి, ఆయన ఇట్లా వెన్న దొంగతనం చేశారు, అక్కడ గోవర్ధన పర్వతం ఎత్తారు, ఇట్లా రకరకాల వర్ణన చేయొచ్చు. అట్లా మానవ జన్మ సఫలం అవుద్ది. అదే సనాతన ధర్మం, అదే హిందుత్వం, మన భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. అందువల్ల నేను చిత్రలేఖనం మీద ఇష్టపడ్డాను. తర్వాత నేను ఆ భగవంతుడి బొమ్మలు వేయటం అలవాటు పడ్డాను. అలాగే వేస్తుంటే హృదయంలో, అందరి హృదయంలో పరమాత్ముడు ఉంటాడు కాబట్టి నా భక్తిని, ఆ కళని కూడా భగవంతుడు చక్కగా తీసుకొచ్చారు. దీన్ని నేను ఎక్కడా నేర్చుకోలేదు, ఏ కాలేజీకి వెళ్ళలేదు, దేంట్లోకి వెళ్ళలేదు, గురువు కూడా ఎవరు లేరు. చిన్న ఎల్కేజీ 2 కేజీస్లో 7th భట్టు హరిబాబు గారని రేపల్లో ఆయన ఉండేవాళ్ళు. ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. తర్వాత అలా సినీ ఫీల్డ్లో ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇలాంటి ఏదైనా కొత్తదనం కావాలి, ప్రజలకు అందరికీ ఎప్పుడుకో ఏదో ఒకటి కొత్తదనం కావాలి. అందువల్ల నేను ఈ పెయింటింగ్ని పగలు రాత్రి కనపడేట్టుగా, ఇట్లా చీకట్లో కనపడేట్టుగా, వాళ్ళ ఫోటోలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు, తర్వాత భగవంతుడు రాత్రులు పగలు కూడా రక్షించేట్టుగా, చీకట్లో కూడా కనిపించేట్టుగా ఇట్లా తయారు చేశాను. అందరూ చాలా ఆకర్షణ, 30 సంవత్సరాల నుంచి కూడా చాలా ఆకర్షిస్తుంటారు ఈ బొమ్మల్ని. ఇంకా వస్తుంటారు. నిన్న కూడా ఒకళ్ళు అమెరికా నుంచి వచ్చారు. ఏమంటే మీరు ఎప్పుడో 20 సంవత్సరాలకు మాకు బొమ్మ ఇచ్చారు, కృష్ణుడు బొమ్మ. అమెరికా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ బొమ్మ చూడటానికే మా ఇంటికి వస్తారు. మళ్ళీ మా నాన్నగారు మనం చనిపోయారు, ఆ బొమ్మ కూడా మీ చేత ఇద్దామని నేను వచ్చాను అని చెప్పేసి ఆయన ఎంతసేపు మాట్లాడారు. ఎంత ఆనందం ఉందో నాకు. 20 సంవత్సరాల క్రితం కూడా నడుస్తున్నాయి ఈ పెయింటింగ్స్. ఎందుకంటే భక్తుడు ఈయన చేత ఎంచుకుంటే మా నాన్నగారికి ఆత్మ బాగుంటుంది, మా నాన్నగారికి చక్కగా ఉంటుంది, ఆయనకి భక్తులు అంటే బాగా ఇష్టం, మీలాంటి వాళ్ళ దగ్గర మేము బొమ్మలు ఎంచుకుంటే బాగుంటుందని భావంతో చాలామంది వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి భగవద్గీత, చిన్న కృష్ణ భగవానుడి బొమ్మలు గిఫ్ట్గా ఇస్తుంటారు.